వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండ రామస్వామి కళ్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు ఒంటిమిట్టకు చేరుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండరామస్వామి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు ఒంటిమిట్టకు చేరుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణం చూసి తరించారు. టీటీడీ జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. 52 ఎకరాల విస్తీర్ణంలో కళ్యాణ వేదికను ఏర్పాటు చేశారు. కళ్యాణ వేదిక ప్రాంగణంలోని 147 గ్యాలరీలోని 60,000 మంది భక్తులు వీక్షిస్తున్నారు. ప్రతి గ్యాలరీలో పోలీసులు, పారామెడికల్, శ్రీవారి సేవకులు ఉండేలా టీటీడీ చర్యలు చేపట్టింది. కళ్యాణ వేదిక వద్ద తలంబ్రాల పంపిణీకి తొలిసారిగా 28 కౌంటర్లు ఏర్పాటు చేశారు. భక్తులకు తలంబ్రాలు, కంకణం, లడ్డు, అన్నప్రసాదాలు అందిస్తున్నారు. ఈ రోజు మనందరి ధ్యేయం ఒకటే. ఈ రోజు సీతారాములు ఎప్పుడు కూడా ఒక ఆదర్శ దాంపత్యం. అదే విషయం కన్నుల పండుగగా మనం విన్నాం, చూశాం. అదే సమయంలో ఎప్పుడైనా సరే పరిపాలన అంటే రామపాలన రావాలి, రాముని పాలన జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆదర్శం అంటే తండ్రికి గౌరవం ఇచ్చి ఒక మాట చెప్తే రెండో మాట మాట్లాడకుండా వనవాసం వెళ్ళిన వ్యక్తి శ్రీరామచంద్రుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి యుగ పురుషుడు యొక్క సీతారామ కళ్యాణం మన ఒంటిమిట్టలో చేయడం, మన అందరం అటెండ్ కావడం, ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. విభజన జరిగిన తర్వాత ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో భద్రాచలంలో సీతారామ కళ్యాణం గాని శ్రీరామచంద్రుడి దర్శనం చేసుకునేవాళ్ళం. అలాంటి సమయంలో విభజన జరిగిన తర్వాత మనం ఇక్కడ చేయాలని ఒంటిమిట్టలో ప్రభుత్వ పరంగా అఫీషియల్గా డిక్లేర్ చేసి అప్పటి నుంచి ఈ యొక్క ఒంటిమిట్ట దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. మొట్టమొదటిసారిగా ఈ ఒంటిమిట్ట దేవాలయాన్ని దేవస్థానానికి ఇచ్చి వెంకటేశ్వర స్వామి కన్నుసన్నల్లో ఈ దేవాలయ పాలన జరగాలని చెప్పి నిర్ణయించాం. అది జరిగి కూడా ఈరోజు దగ్గర 10 సంవత్సరాలు అవుతా ఉంది. ఇది కూడా ఒక చరిత్ర. ఈరోజు 11వ శతాబ్దంలో ఈ టెంపుల్ కట్టారు. ఏకశిల, ఒకే శిల పైన కోదండరామస్వామి గాని, అదే మరి సీతాదేవి గాని, లక్ష్మణుడు గాని ముగ్గురిని ఒకే శిల మీద తీసుకొచ్చారు. ఆ చరిత్ర అయినప్పుడు ఆ సమయంలో ఇలాంటి బ్రహ్మాండమైన దేవాలయాన్ని ఆనాటి వ్యక్తులు నిర్మించే పరిస్థితికి వచ్చారంటే అది కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. మహామాంగళ్య సమర్పణం చేస్తూ ఉన్నారు. నమస్సీతా మహాదేవి సాక్షాల్ లక్ష్మీ స్వరూపిణి సుధాతనయే మాతః జానకి ప్రార్థయామ్యహం మాంగళ్యసూత్రం రామేణ యుష్మత్కంఠ సమర్పణే నియోజితోర్పయామ్యత్య స్వీకురుష్వ మహీసుతే మాంగళ్యతంతుమార్యాయా జగద్రక్షణ హేతుకం. లోకరక్షణ హేతు అయినటువంటి రామచంద్ర స్వామి యొక్క తిరు కళ్యాణ మహోత్సవం అర్చక సహకారంతో రామచంద్ర స్వామి సీతమ్మ వారి మహామాంగళ్య ప్రదానం చేస్తూ ఉన్నారు. సమస్త లోకములకు కూడా తుష్టి, పుష్టి, అభ్యుదయం ఉత్తరోత్తరంగా లభించేటువంటిది. తేతం సోమ వివో. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పేరిట నూతన విద్యా విధానానికి శ్రీకారం చుడుతున్నామని ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో తొలి ప్రభుత్వ లీప్ పాఠశాలను మంగళగిరిలో ఏర్పాటు చేస్తామన్నారు. మంగళగిరిలో 4వ రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో ఐటీ విద్యల శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. నూతన వస్త్రాలు, మహిళలకు పసుపు కుంకుమ పెట్టి స్వయంగా మంత్రి లోకేష్ ఇంటి పట్టాలు అందించారు. రత్నాల చెరువుకు చెందిన 600 మందికి, తాడేపల్లిలోని మహానాడు ప్రాంతానికి చెందిన 430 మంది పేదలకు శాశ్వత పట్టాలు పంపిణీ చేశారు. మొత్తం 1030 పేద కుటుంబాలకు శాశ్వత ఇంటి పట్టాలు ఇచ్చారు. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పేరిట నూతన విద్యా విధానానికి శ్రీకారం
శ్రీకారం చుడుతున్నామని ఐటీ విద్యుల శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో తొలి ప్రభుత్వ లీప్ పాఠశాలను మంగళగిరిలో ఏర్పాటు చేస్తామన్నారు. విజయవాడలో రిటైనింగ్ వాల్ నిర్మించినట్లే మంగళగిరి నియోజకవర్గ పరిధిలో కృష్ణానది వెంబడి 300 కోట్ల రూపాయల వ్యయంతో రిటైనింగ్ వాల్ నిర్మించనున్నట్లు లోకేష్ ప్రకటించారు. నేను రచ్చబండ కార్యక్రమం వచ్చినప్పుడు మీరందరూ నన్ను పదే పదే ఒకటి కోరారు. దశాబ్దాలుగా మేము ఈ భూమి పైన ఉంటున్నాం, ఈ ఇంట్లో మేము ఉంటున్నాం, మీరు మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడో ఏద్దండి. మా కుటుంబ సభ్యులందరూ ఇక్కడనే ఉన్నారు, మా మిత్రులందరూ ఇక్కడనే ఉన్నారు, మేము చేయాల్సిన పనులు కూడా ఇక్కడనే ఉన్నాయి. మీరు మళ్ళీ 20 కిలోమీటర్ల దూరం పెడితే మాకు ఎట్లా? మా ఎక్కడ ఉంటున్నాం అక్కడనే మాకు భూములు ఇవ్వండి అని మీరు నన్ను కోరటం జరిగింది. నేను ఆనాడే చెప్పా, 3-4 దశలు పడతాయి ఈ కార్యక్రమం చేసేదానికని. మొదటి దశ నేను సంవత్సరం పూర్తయ్యే లోపల బట్టలు పెట్టి పసుపు కుంకాలతో మీకు పట్టాలు అందిస్తానని హామీ ఇచ్చాను. ఈరోజు 11 నెలలు తల్లి మీ లోకేష్ మీ ముందర నుంచుని ఇస్తున్నాడు. హామీ ఇచ్చే ముందర కొంచెం ఆలోచించాల్సిందే తల్లి. పట్టలు పెట్టి గౌరవంగా ఇస్తానని చెప్పా. ఇది కార్యక్రమం జరుగుతుంది, ఇంకొక రోజు పాటు పడేటట్టుంది. ఇట్లా పద్ధతి ప్రకారం ఇచ్చిన హామీ మేము నిలబెట్టుకుంటున్నాం. అమ్మా మీరందరూ ఆలోచించండి. కొలతలు తీసేదానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కలిసికట్టుగా అధికారులతో మీ ఇంటి దగ్గరకు వచ్చారు. ఎవ్వరు ఇబ్బంది పడకుండా కొలతలు కరెక్ట్గా తీసుకారు. మీ దగ్గర ఒక కప్పు కాఫీ తాగల, ఒక బాటిల్ నీరు కూడా మేము తాకలెత్తాలి. అంటే చిత్తశుద్ధితో అవినీతి రహిత పాలన అందించేదానికే వేదికమైన పెద్దలు మేము అందరం కష్టపడుతున్నాం. రాష్ట్రంలో 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో 30,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దటంలో భాగంగా హైదరాబాద్లోని ప్రగతి నగర్లో మహిళా పారిశ్రామికవేత్తల అసోసియేషన్ ఆధ్వర్యంలోని ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కును ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ బృందం సందర్శించింది. ఈ పర్యటనలో మంత్రి నారాయణతో పాటు మెప్మా ఎండీ తేజ్ భరత్, పరిశ్రమల శాఖ ఎండీలు, అధికారులు పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈ పార్కులో ఉన్న స్టార్టప్ కంపెనీలతో పాటు పలు చిన్న మధ్య తరహా పరిశ్రమలను సందర్శించి వాటి యజమానుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా కంపెనీల ఏర్పాటుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాల్సిందిగా పరిశ్రమల శాఖ, పురపాలక శాఖ అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. సుస్థిర జీవనోపాధి కల్పించేందుకు ఏపీ మున్సిపల్ శాఖ వేగంగా అడుగులు ముందుకు వేస్తోందన్నారు. రాష్ట్రంలోని టిట్కో గృహాల్లో నివసించే మహిళల ద్వారా ఎంఎస్ఎంఈ యూనిట్లు నెలకొల్పి వారికి జీవన భృతి కల్పించాలని నిర్ణయించిందని తెలిపారు. టిట్కో నివాస సముదాయాల్లో ఖాళీ స్థలాలున్న 163 ప్రాంతాల్లో పట్టణ పేదరిక సంస్థ ద్వారా లైవ్ లీహుడ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ జీవనోపాధి కేంద్రాల్లో మహిళలకు వివిధ నైపుణ్యాలకు శిక్షణ ఇవ్వడంతో పాటు వారితో ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేయిస్తున్నారు. ఎలాంటి యూనిట్లు ఏర్పాటు చేయాలి, ఏ యూనిట్ల ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది, ఎలాంటి సాంకేతికత ఉపయోగించుకోవాలి అనే దానిపై అధ్యయనం చేస్తున్నారు. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో 30,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. టిట్కో గృహాల్లో నివసించే మహిళల ద్వారా ఎంఎస్ఎంఈ యూనిట్లు నెలకొల్పి వారికి జీవన భృతి కల్పించేందుకు కృషి చేస్తామని నారాయణ వెల్లడించారు. మహాత్మా జ్యోతిరావు పులే ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీ సంక్షేమానికి 48,000 కోట్ల బడ్జెట్ కేటాయించామని వెల్లడించారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కొల్లు రవీంద్ర మాట్లాడుతూ జ్యోతిరావు పూలే ఓ కుగ్రామంలో సామాన్య కుటుంబంలో జన్మించి సమాజంలో జరుగుతున్న అసమానతలను ఎదిరించిన మహనీయుడు అని పేర్కొన్నారు. విద్య కొంతమందికే అనే పరిస్థితుల్లో అందరికీ విద్య అనే స్ఫూర్తితో పనిచేశారని తెలిపారు. పూలే స్ఫూర్తితో అన్న ఎన్టీఆర్ బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేశారు. శాసనసభ్యులుగా, మంత్రులుగా బీసీలకు అవకాశాలు ఇచ్చి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారని అన్నారు. ఆదరణ స్కీమ్తో బీసీలకు స్వయం ఉపాధి కల్పించామని అన్నారు. గత 5 ఏళ్లు రాష్ట్రంలో బీసీలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని, బీసీలను నడి రోడ్డుపై పీకలు కోసి హత్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నందం సుబ్బయ్యను అత్యంత దారుణంగా కొట్టి చంపేశారని, అమర్నాథ్ గౌడ్ అనే చిన్న పిల్లాడిని పెట్రోల్ పోసి కాల్చి చంపేశారని మండిపడ్డారు. గత 5 ఏళ్లు రాష్ట్రంలో బీసీ నాయకత్వాన్ని అణిచివేసేందుకు కుట్రలు చేశారు. తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేసి బీసీ
బీసీలను వేధించారని గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక బీసీల రక్షణ చట్టానికి రూపకల్పన చేపట్టడం జరిగిందని అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీ సంక్షేమానికి 48 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు చెప్పారు. కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందించి బీసీలు సొంత కాళ్లపై నిలబడేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. నామినేటెడ్ పదవుల్లోనూ బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. నిర్మాణం, జనతా వస్త్రాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి అట్టడుగు బడుగు బలహీన వర్గాల్ని శాసనసభ్యులుగా, పార్లమెంటు సభ్యులుగా, మంత్రులుగా చేసినటువంటి ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆర్థికంగా, సామాజికంగా కూడా ముందుకు తీసుకెళ్లాలని కాలేజీలు పంపించి, కాలేజీలను పెంచి, అదేవిధంగా మరి ఆదరణ స్కీమ్ కానీ ఇలాంటి స్కీమ్స్ పెట్టి స్వయం ఉపాధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. ఇవాళ మరి మొన్న 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో దారుణాతి దారుణాలు జరిగినాయి. అనేక మందిని పొట్టన పెట్టుకున్నారు. ప్రశ్నిస్తే కేసులు, దాడులు, హత్యలు. తోట చంద్రయ్య అనే ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని నడి రోడ్డు మీద పేక్కోసి చంపేశారు. అలాగే నందం సుబ్బయ్య ఒక చేనేత వర్గానికి చెందినటువంటి వ్యక్తిని అతి దారుణంగా, కిరాతకంగా అతన్ని చంపేశారు. రేపల్లె దగ్గర ముక్కు పచ్చలారని మరి అమర్నాథ్ గౌడ్ అక్కని ఏడిపించారని చెప్పి ప్రశ్నించినందుకు అతని మీద పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. అనేక మంది బలహీన వర్గాల నాయకత్వాన్ని అణిచేయాలని చెప్పి మరి అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి మరి మా మీద అనేక మంది మీద కేసులు పెట్టించి, సీనియర్ నాయకులందరి మీద కూడా కేసులు పెట్టించి అరెస్టులు చేసి జైలుకు పంపించారు. మాజీ ఎంపీ వైసీపీ నేత గోరెంట్ల మాధవ్ను పోలీసులు గుంటూరు కోర్టుకు తీసుకువచ్చారు. మాధవ్ తొలుత నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం మాధవ్ను కోర్టుకు తీసుకువచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. మాధవ్ను పోలీసులు గుంటూరు జిల్లా కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో ఆయన మరోసారి పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. మీడియా ముందుకు రావడానికి మాధవ్ నిరాకరించారు. ఎంపీగా పనిచేసిన వ్యక్తిని మీడియా ముందుకు తీసుకువస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కార్యకర్త చేబ్రోలు కిరణ్కు మంగళగిరి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇవాళ మంగళగిరి పోలీస్ స్టేషన్లో అతడికి ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు నిర్వహించారు. భారీ బందోబస్తు మధ్య కోర్టుకు తరలించారు. వాదనలు విన్న న్యాయస్థానం నిందితుడు కిరణ్కు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరి గ్రామీణ సీఐపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేబ్రోలు కిరణ్పై 311 సెక్షన్ పెట్టడంపైన జడ్జి అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. 4 ఏళ్లుగా ఆగిపోయిన పదోన్నతి, పాత వైద్య విధానాన్ని పునరుద్ధరించాలని ఎన్ఎంయూఏ నేతలు కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఏపీఆర్టీసీలో ప్రధాన ఉద్యోగ సంఘం ఎన్ఎంయూఏ ఆధ్వర్యంలో విజయవాడ గవర్నర్పేట డిపో వద్ద కార్మికులు సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. 1/2019 సర్క్యులర్ను అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డిపోలకు ఆర్టీసీ ఎండీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లినా అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 4 ఏళ్లుగా ఆగిపోయిన పదోన్నతి, పాత వైద్య విధానాన్ని పునరుద్ధరించాలని ఎన్ఎంయూఏ నేతలు కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దేశంలో బీసీ కులాల సర్వతోముఖాభివృద్ధికి కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లాకా వెంగళరావు యాదవ్ డిమాండ్ చేశారు. విద్యా, ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలోని గాంధీనగర్లో ప్రెస్ క్లబ్ నందు జాతీయ బీసీ సంక్షేమ సంఘం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా వెంగళరావు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు గడిచినా బీసీల జీవితాల్లో చెప్పుకోదగిన మార్పు రాలేదని అన్నారు. ప్రపంచ చరిత్రలో పోరాడకుండా ఏ జాతి విజయం సాధించలేదని, బీసీ కులస్తుల సమస్యల పరిష్కారానికి పోరాటాలే శరణ్యమని పేర్కొన్నారు. తమిళనాడులో బీసీల ఐక్య పోరాట ఫలితంగా 69% రిజర్వేషన్లు సాధించారని, ప్రసంగాలతో పరిస్థితులు మారవని అన్నారు. బోధించు, సమీకరించు,
పోరాడు అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లి మమేకమైన నాడే ప్రజల్ని కదిలించగలమని వివరించారు. 2021లోని బీసీ జనాభా లెక్కలు తేల్చాల్సి ఉన్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్నారు. పలు చట్టాలను ఆమోదింపచేసిన కేంద్రం బీసీలపై చిన్నచూపు చూస్తోందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని, దేశవ్యాప్తంగా కుల గణనతో పాటు బీసీ కుల గణనను చేపట్టాలని, బీసీల రక్షణ కోసం వెంటనే చట్టాన్ని తీసుకురావాలని, విద్య ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కులాల కూటమి బీసీలో ఉన్నటువంటి ప్రధానంగా మేజర్గా ఉన్నటువంటి వాని చిన్న కులాలు కానీ అందరినీ కలుపుకొని రాబోయే రోజుల్లో కూటమిగా ఏర్పాటు చేయడానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక ప్రణాళిక ప్రకారం ఒక సిస్టమేటిక్గా ఈ యొక్క జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని నడపాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క నిర్మాణాన్ని కూడా చక్కగా మరి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి బీసీల్లో కూడా మొదటి దశగా ఒక 5 లక్షల మందిని టార్గెట్ పెట్టుకొని వారికి జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో సభ్యత్వం కల్పిస్తూ వారికి 2 లక్షల రూపాయల బీమా సౌకర్యం కూడా ఉచితంగా మేమే అది బీమా కట్టి వారికి ఏదన్నా రిస్క్ జరిగితే 2 లక్షల రూపాయలు బీమా వచ్చే విధంగా కూడా మేము ప్రణాళిక తయారు చేస్తున్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లుల్లో బీసీ మహిళలకు ప్రత్యేకంగా ఉపకోటా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాలను మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి, ఏపీ బీసీ సమన్వయ కమిటీ మహిళా విభాగం రాష్ట్ర చైర్మన్ ఐ వేమేశ్వరి కోరారు. మహాత్మా జ్యోతిరావు పులే దంపతులకు భారతరత్న అవార్డు ప్రకటించాలని డిమాండ్ చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి, ఏపీ బీసీ సమన్వయ కమిటీ మహిళా విభాగం రాష్ట్ర చైర్మన్ ఐ వేమేశ్వరి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పిల్లి లక్ష్మీ తులసి మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు ప్రత్యేకంగా ఉపకోటా కేటాయించాలని పేర్కొన్నారు. రాష్ట్ర చైర్మన్ ఐ వేమేశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీల సమగ్ర కుల గణన చేయాలని, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. చట్టసభల్లో ఎంత వాటా ఉన్నదని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈరోజు మేము అడుగుతా ఉన్నాము. మరి నిన్నగాక మొన్న తెలంగాణ ప్రభుత్వం బీసీలకి రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసి పార్లమెంట్లో అసెంబ్లీలో అమలు చేసింది. మరి అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో బీసీల రిజర్వేషను సమగ్ర సర్వే చేసి మాకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే 33% మహిళా రిజర్వేషన్ బిల్లులో కూడా బీసీలకి ఉపకోటా ఎంత అనేది కూడా మేము ఈరోజు అడుగుతా ఉన్నాము. మరి వెంటనే ప్రభుత్వం కూడా ఆలోచించి సమగ్ర కులగణన జరగాలనేదే మేము కోరుకుంటున్నాము. తప్పకుండా మరి ప్రభుత్వం ఆలోచించి ఆ విధంగా అడుగులు వేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరో అతిథిగా పాల్గొన్న విజయవాడ నగర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు పివిఎల్ఎన్ రాజు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులకు భారతరత్న అవార్డు ప్రకటించాలని అన్నారు. జ్యోతిరావు పూలే జయంతి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం మాదిరి ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీ సమగ్ర కుల గణన చేయాలని కోరారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఇక్కడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఆయన విగ్రహానికి నివాళులు అర్పించుకున్నాం. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే బీసీలకి తెలంగాణ ప్రభుత్వం చేసినట్టు మన ప్రభుత్వం కూడా బీసీలకి కులగణన చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ఈ వేదిక మీద నుంచి కోరుకుంటున్నాను. అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే భార్యాభర్తలిద్దరికీ భారతరత్న అవార్డు ప్రకటించాలని, అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి రోజు కానీ వర్ధంతి రోజు కానీ రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మహిళా సమన్వయ కమిటీ కన్వీనర్ కె ఉమావలి, సభ్యులు జొన్నలగడ్డ పద్మ, రామలక్ష్మి, ఆర్ శ్రీనివాసరావు, కె నరసింహారావు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జన్మనిచ్చిన మాతృమూర్తి వారి నుంచి దూరమై 13 ఏళ్లు గడిచిన ప్రతి ఏటా ఆమె కుమార్తెలు, ఆమె భర్త పేదల ఆకలి తీరుస్తూ తల్లి రుణం తీర్చుకుంటున్నారు. విజయవాడ గాయత్రి నగర్కు చెందిన బావురపల్లి మౌనిక, పూజిత కీర్తి భర్త శ్రీనివాసరావు కలిసి 13 ఏళ్లుగా విజయవాడ నగరం ప్రధాన కూడళ్ల వద్ద ఆహార పొట్లాలు పంపిణీ చేసి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. విజయవాడ గాయత్రి నగర్కు చెందిన బావురుపల్లి జ్యోతి భౌతికంగా గత 13 ఏళ్ల క్రితం మరణించింది. ఆమె చనిపోయి ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా తమ మనసుల్లో పదిలంగా ఉంది అంటూ ప్రతి ఏటా ఆమె వర్ధంతి రోజున జ్యోతి కుమార్తెలు బావురుపల్లి మౌనిక, పూజిత కీర్తి, జ్యోతి భర్త శ్రీనివాసరావులు కలిసి పేదల ఆకలి బాధలు తీరుస్తూ కన్న తల్లిపై ఉన్న అమితమైన ప్రేమను చాటుకుంటున్నారు. జ్యోతి కుమార్తెలు బావురుపల్లి మౌనిక, పూజిత కీర్తి భర్త శ్రీనివాసరావులు కలిసి తమ తల్లి జ్ఞాపకార్థం గత 13 ఏళ్లుగా విజయవాడ నగరం ప్రధాన కూడళ్ల వద్ద
వద్ద పెద్ద ఎత్తున ఆహార పొట్లాలు పంపిణీ చేసి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. వారు మాతృమూర్తి మరణించి 13 ఏళ్లు గడిచినా ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సమాజానికి ఉపయోగపడే ఒక మంచి పని చేయాలనే ఉద్దేశంతో ఆమె కుమార్తెలు, వృద్ధులు, శరణార్థులకు యాచకులు ఆహార పొట్లాలు అందించి వారి ఆకలి బాధలు తీరుస్తున్నారు. ప్రస్తుతం 13వ వర్ధంతిని పురస్కరించుకుని జ్యోతి కుమార్తెలు బావురుపల్లి మౌనిక, పూజిత కీర్తి, భర్త శ్రీనివాసరావులు కలిసి విజయవాడ నగరంలోని రైల్వే స్టేషన్, గాంధీనగర్, హనుమాన్పేటతో పాటు పలు ప్రధాన కూడళ్ల వద్ద యాచకులు, వృద్ధులు, శరణార్థులకు, బాటసారులకు స్వయంగా ఆహారాన్ని అందించారు. తమ తల్లి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఆకలితో అలమటించే యాచకులు, వృద్ధులు, బాటసారులకు కడుపు నింపటం తమకెంతో ఆనందంగా ఉందని, ఇలా చేయటం ద్వారా ఆమె పవిత్రాత్మకు శాంతి చేకూరుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ మాదిరిగానే మిగతా వాళ్లు కూడా తమ ఇళ్లలో జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, వర్ధంతి లాంటి శుభ అశుభ కార్యాలకు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టి వృధా చేసే కంటే ఇలాంటి నిరాశ్రయుల ఆకలి బాధలను తీర్చడం ఎంతో ఉత్తమమని వారు పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామివారి చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మల్లేశ్వర మహామండపం నుంచి నంది వాహన సేవ ప్రారంభించారు. సంప్రదాయ కళలు, తప్పెట్లు, మహిళల కోలాట నృత్యం, చిన్నారుల కోలాట ప్రదర్శన, తాళం భజన కళాకారులను ఆకట్టుకుంది. నంది వాహనం ముందు రహదారిపై వివిధ ప్రాంతాల మహిళలు పసుపు నీళ్లతో శుద్ధి చేసి హారతులు, కొబ్బరికాయలు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం వేద పండితులు మంత్రఘోష నడుమ స్వామివార్ల కళ్యాణ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆది దంపతుల కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.